మనం మన చెవుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, చెవుల్లో ఉన్నటువంటి గుబుల్ని ఎలా తొలగించుకోవాలి? మీరందరూ చెప్పే సమాధానం ఇయర్ బడ్స్ ద్వారా క్లీన్ చేసుకోవాలని. కానీ ఇయర్ బడ్స్ వాడచ్చా లేదా? మనం చెవులని 2 రకాలుగా విభజించాలండి. ఒకటి లోపల చెవి, 2 బయట చెవి. ఇప్పుడు బయట చెవిలో ఉన్నటువంటి డస్ట్ ని క్లీన్ చేయాలి అంటే ఇయర్ బడ్స్ ద్వారా ఇలా క్లీన్ చేసుకోవచ్చు, లేదా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కానీ లోపల చెవిని క్లీన్ చేయాలి, అసలు ఉండే గుబులంతా కూడా లోపల చెవిలోనే ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇలా ఫింగర్స్ పెట్టి తిప్పుతూ ఉంటారు, లేదా ఏదైనా పిన్స్ పెట్టి గుబులు తీస్తూ ఉంటారు. ఇలాంటివి వాడితే, పిన్నులు ఇలాంటివి వాడితే చెవు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరి ఇయర్ బడ్స్ వాడచ్చా? ఇయర్ బడ్స్ వాడటం వల్ల మనం చెవిలో గుబులు రాకపోగా ఇంకాస్త లోపలికి నెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇయర్ బడ్స్ కూడా వాడకూడదు. మరి ఎలా క్లీన్ చేసుకోవాలి? ఈ గుబుల్ని, ఈ వ్యాక్సిన్ ని కరిగించేటటువంటి ఇయర్ డ్రాప్స్ ఉంటాయి, వాటిని డియాక్స్ డ్రాప్స్ అంటారు. వాటిని 3 చుక్కలు ఇలా మనం గుబులు ఎక్కువగా ఉన్నప్పుడు అనిపిస్తున్నప్పుడు 3 చుక్కలు అలా డ్రాప్స్ చేశారనుకుంటే మీరు ఆటోమేటిక్గా అదే కరిగిపోయి లిక్విడ్ రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు బయటకు వచ్చిన దాన్ని మీరు ఇయర్ బడ్స్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు డేకి 3 టైమ్స్ అలా 3 డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా 3-4 రోజుల తర్వాత శుభ్రంగా కరిగిపోయి బయటికి వస్తుంది. వెంటనే రాదండో, అది న్యాచురల్ గా కరిగి బయటికి వస్తుంది. అంతేకాని మీరేదో ఆయిల్ వేసుకోవటాలు, లేకపోతే పిన్నులు పెట్టి తిప్పటాలు, వేళ్లు పెట్టి తిప్పటాలు, ఇయర్ బడ్స్ పెట్టి పూక పొడుస్తూ ఉండటాలు ఇలాంటివి చేయకండి. చెవులు డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రోజుల్లో ఫోన్లు వాడి, ఇయర్ ఫోన్స్ వాడి, బ్లూటూత్లు వాడి ఆల్రెడీ సగం చెవుడుతూ ఉన్నారు. వీటి తెలిసి తెలియనటి మిడిమిడి జ్ఞానంతో ఈ కాస్త చెవులు కూడా మనం పాటు చేసుకుంటే వయసులో ఉండగానే చెవిటోళ్ళం అవుతాం. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోండి.